ఈ రోజే పవిత్రమైన సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి. వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ కారణంగా ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. వాటిని ఆపడం పుట్టించిన ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. ఈరోజు పవిత్రమైన షష్ఠి దగ్గర నుండి కూడా వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా ఏం జరగబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, ఆ స్త్రీ కారణంగా వీరికి మంచి జరగబోతోందా, చెడు జరగబోతోందా అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి కూడా తెలుసుకుందాం. విశాఖ నక్షత్రపు 4వ పాదం, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వ రాశి. లక్షణ రీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఉగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశివారు రహస్యంగా వ్యవహారాలను చెక్కబడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళతారు. ఈ రాశివారి గురించి మనం ఒక విషయాన్ని గమనించాలి. వృశ్చికం అనగా తేలు, అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశివారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తించుకునే సమయం వచ్చినప్పుడు వీరు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున వృశ్చిక రాశి వారితో ఎవరైనా సరే తగాదా పెట్టుకోవాలి అంటే 1కి 2 సార్లు అవతల వ్యక్తి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఈ కాలం వీరికి చాలా మంచి కాలంగా ఉంటుంది. కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగించండి. గొప్ప ఫలితాలను మీరు అందుకుంటారు. మీ ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు కూడా మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. ఒక్క శుభవార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. శ్రీ ఆంజనేయ స్వామి వారి దర్శనం శుభప్రదం. మీ యొక్క లక్ష్యాలన్నీ కూడా నెరవేరుతాయి. శుభం చేకూరుతుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఊహించిన దానికన్నా కూడా అధిక ఫలితం దక్కుతుంది. ఆర్థికంగా అనుకూలత ఉంటుంది. వ్యాపారంలో మంచి ఫలితాలను సాధిస్తారు. ఒక్క వ్యవహారంలో మీ ముందు చూపు, వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. బుద్ధి బలంతో అనుకున్నది సాధిస్తారు. ఈ రాశి వారికి సమయంలో అనుకున్న ఫలితాలైతే లభిస్తాయి. పూర్వపుణ్యం రక్షిస్తుంది. ఇష్టదైవారాధన మీకు చాలా మంచి ఫలితాలను అయితే కలుగజేస్తుందనే చెప్పాలి. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అన్నింటా కూడా శుభయోగాలు అయితే అధికంగానే కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఈ ఏడాది వీరి యొక్క ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం గురించి చూసుకున్నట్లయితే వీరి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 3గా ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రతి విషయంలో కూడా మీరు పట్టు అయితే సాధిస్తారు. ఈ రాశి స్త్రీ పురుషులకు కృషి పట్టుదల ఉంటే అంతా మంచే జరుగుతుంది. రైతు సోదరులకు కూడా ఈ సమయం అయితే సామాన్యంగానే ఉంటుంది. తిథి నక్షత్రాల బలంతో మీరు వ్యవసాయం చేపట్టినట్లయితే మీకు లాభాలు బాగానే వస్తాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఉద్యోగస్తులకు కూడా ఈ సమయంలో శ్రమ అనేది అధికం అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం ఆలస్యమయ్యే సూచనలు అయితే ఉన్నాయి. డాక్టర్లు, లాయర్లకు అనుకూలమైనటువంటి సమయం. కాంట్రాక్టర్లు టెండర్లు జాగ్రత్తగా వేయాలి. రాజకీయ నాయకులు గౌరవ మర్యాదలను పొందుతారు. వెండి, బంగారం, కాపర్, స్టీల్, సిమెంట్, టింబర్ ధరలు పెరుగుతాయి. విదేశీయానం కలిసి వస్తుంది. పరిశ్రమల వారికి, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. విదేశీ చదువులకు ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగుతాయి. ప్రౌల్టీ, మత్స్య పరిశ్రమ, పాడి పరిశ్రమలు సామాన్యంగా ఉంటాయి. చీట్స్, ఫైనాన్స్, షేర్ల వ్యాపారాలు ఒడిదుడుకులతో ఉంటాయి. శని ప్రభావం కారణంగా ఆర్థిక లోటుపాట్లు, నవగ్రహ శివాలయ ప్రదక్షిణలు, మహాన్యాస రుద్రాభిషేకం చేయడం వలన భయం, భీతి అనేది తెలియదు. తోటివారి సహాయ సహకారాలు అందిస్తారు. గురువు వక్ర సంచారం వలన అనేక సమస్యలు, గురు జపం, దైవారాధన వలన వచ్చిన సమస్యలు వచ్చినంత తొందరగా పోతాయి. ఖర్చులు పెరుగుతాయి. అప్పులు చేయాల్సి రావచ్చు. ఎంత నిర్మోహమాటంగా ఉంటే అంత ఆనందంగా మీరు ఉంటారు. గృహ నిర్మాణాలు వాయిదా వేయడం మంచిది. శని వక్రమంలో ఉన్న సమయంలో ఎటువంటి కొత్త పనిలో కూడా మీరు అడుగు పెట్టకూడదు. ఈ రాశి వారికి తొందరపాటు నిర్ణయాలు అనేక రంగాలుగా చిక్కుల్లో పడేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఆంజనేయ స్వామి వారిని ప్రత్యేకంగా
తమలపాకులతో పూజిస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ధ్వజస్తంభం దగ్గర ఇప్ప పువ్వు నూనెతో అఖండ దీపారాధన చేయాల్సి ఉంటుంది. 42 సార్లు ప్రదక్షిణలు చేస్తే సమస్యలన్నీ కూడా అదుపులో ఉంటాయి. ఎవరికి వారు జాగ్రత్తగా భక్తి మార్గంలో అడుగు పెడితే మంచిది. మీకు తెలియకుండా వచ్చిన సమస్యలన్నీ కూడా మీకు తెలియకుండానే తొలగిపోతాయి. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నాం కదా. ఇక వృశ్చిక రాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి బాల్యంలో ఉన్నటువంటి జీవిత శైలికి యుక్త వయసులో ఉన్న జీవిత శైలికి కూడా ఎంతో తేడా ఉంటుంది. ధైర్య సాహసంతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి. వీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు. జరిగిన సంఘటనలను వీరు మర్చిపోరు. తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు. చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి. వృశ్చిక రాశి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద కూడా ఆసక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగడం వలన జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది. ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమిస్తారు. ఈ స్థితి వీరి జీవిత కాలము కూడా కొనసాగుతుంది. వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధం ఏర్పడుతుంది. జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోధించడానికి కూడా ఎవరి అండా కూడా లేకుండా వీరు శ్రమిస్తారు. అనుకున్నది సాధిస్తారు. వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన సమయాలలో బంధువర్గం వలన, నవ్వుకున్న స్నేహితుల వలన ఎదురుచూసిన సహాయం అయితే అందదు. ఈ కారణం చేత అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలు పేరుని సంతృప్తిని కలిగిస్తాయి. ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి. ఈ రాశివారు పోలీసు అధికారులుగాను, న్యాయమూర్తులుగాను, భూమి సంబంధిత వ్యాపారులుగాను కూడా రాణిస్తారు. బంధువులతో వైరము, స్త్రీలతో వైరము, పరోక్ష శత్రుత్వము ఇబ్బందులకు గురిచేస్తాయి. ఈ రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి అధికంగా ప్రయత్నం చేస్తారు. దీని వలన జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది. ఈ రాశివారిలోని జన్మించిన వారు స్నేహానికి అధిక విలువ ఇస్తారు. అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు. ఈ రాశివారి అదృష్ట సంఖ్యలు 3, 7 మరియు 9. అయితే 4, 5, 6 మాత్రం అశుభ సంఖ్యలు. సోమవారం, మంగళవారం మరియు గురువారం వృశ్చిక రాశి వారికి శుభప్రదమైన రోజులు. ఈ రోజులలో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కొత్త పనులు మొదలు పెడితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉండదు. శుభతిథులు ఉన్న రోజులు, మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి. వీలున్నప్పుడల్లా మీ నుదురుపైన కుంకుమ తిలకం రాయండి. మరి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వెరలో పోసిన తర్వాత పాలతో తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి. నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఆర్థరైటిస్కు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసాను పఠించండి. సర్వాష్టక కలశాన్ని పూజించండి. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడినది. రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో ఎర్రటి బియ్యాన్ని వేసి ఈ నీటిని ప్రతిరోజు కూడా సూర్యునికి సమర్పించండి. చూసారు కదా వృశ్చిక రాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.